మెత్తటి పల్లి అచ్చండి. చూస్తున్నారు కదా, దీన్ని పప్పు చెక్కని కూడా అంటారు. ఎంత టేస్టీగా ఉంటుందంటే చేయటం కూడా అంత ఈజీ అండి. మొత్తం 2 ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్టీగా తయారు చేయొచ్చు దీన్ని. మొదట ఒక 1/2 kg పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద వాటిని దోరగా వేగనివ్వాలి. తర్వాత ఒక బటర్ పేపరు, అప్పడాల కర్రకి కూడా తీసుకొని నెయ్యిని రెండుకి కూడా అప్లై చేసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ఆరిన పల్లీలని ఒక క్లాత్లోకి వేసుకొని వాటిని శుభ్రంగా పట్టు తీయటానికి గాను మనం ఈ విధంగా చేస్తున్నామండి. ఇలా చేయడం ద్వారా, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయడం ద్వారా పట్టు శుభ్రంగా రావడంతో పాటు అవి పల్లీలు మరీ చేతికి గుచ్చుకోకుండా ఉంటాయి. ఇది 400 grams బెల్లం అండి. మీరు ఎక్కువ తీపి తినేటట్టయితే ఇంకో 100 grams అయినా యాడ్ చేసుకోవచ్చు. సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 1/2 glass వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని సన్నని మంట మీద బెల్లాన్ని కరగనివ్వాలి. తర్వాత కరిగిన బెల్లాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వడపోసుకోవడం వలన అందులో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. తర్వాత తీసి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పాకం వచ్చే వరకు దాన్ని వేడి చేయాలి. చూస్తున్నారు కదా, పాకం అనేది అప్పుడప్పుడు ప్లేట్లో నీళ్లు వేసుకొని అప్పుడప్పుడు ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు, ఈ విధంగా వచ్చాక చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా వస్తుందండి. ఇలా మెత్తగా పాకం రెడీ అయ్యాక అందులో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకొని అందులో రెడీ చేసుకున్న వేరుశనగ పప్పును కూడా వేసుకుని మొత్తం కలిసే విధంగా త్వరగా చేయాలండి. ఇప్పుడు పని అనేది మనం గబగబా కలుపుకొని ఇదంతా కూడా బటర్ పేపర్ మీద పోసేసి దాన్ని శుభ్రంగా స్ప్రెడ్ అయ్యే విధంగా వాటిని మనం నీట్గా స్ప్రెడ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బటర్ పేపర్ మీద వేసుకొని దాన్ని అప్పడాల కర్రతో పల్చగా స్ప్రెడ్ అయ్యే విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవడం వల్ల మనకి పల్చటి అచ్చు రెడీ అవుతుంది. లేకపోతే ఇలాగే గట్టి పడిపోతుందండి. అచ్చు టేస్ట్ ఏం మారదు, కానీ తినటానికి ఇలా అయితే ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మెత్తటి పల్లి అచ్చు రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.